మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దైవ బిడ్డలారా, దైవజనులారా, ఈరోజు చెప్పబోచినటువంటి అద్భుతం మహా గొప్ప అద్భుతం 1420వ సంవత్సరములో స్పానిష్ ప్రాంతమైన టోలెడ్లో ఈ దివ్య సప్రసాద్ అద్భుతం జరిగింది. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క నిజమైన ఉనికిని అనగా ఆయన దివ్య పూజా బలిలో ఆ శరీరములు రక్తము నిజంగా అందులో వస్తున్నాయా లేదా అని చాలా సంవత్సరాలుగా అనుమానం చెందిన, సందేహించిన గౌరవనీయులైన ఫాదర్ పెడ్రో కాబున్యలాష్ వీరికి దివ్య పూజా బలిలో చాలా కాలంగా ఉన్న సందేహాన్ని భగవంతుడే స్వయంగా ఒక అద్భుత రూపములో ఆయనకి విశ్వాసాన్ని పెంచుతున్నారు. గురువులు, కన్యాస్త్రీలు స్పానిష్ దేశ విశ్వాసాన్ని ఒక్కసారిగా అమోఘంగా దేవాతి దేవుడు పెంచుతున్నాడు. ఆ అద్భుతం చూద్దాం ప్రియులారా. అదిగో గౌరవనీయ ఫాదర్ పెడ్రో కాబున్యలాష్ ఆయన దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉండగా ఒకనాడు ఆ దివ్య మధ్య పూజలో ఇది నా శరీరము, ఇది నా రక్తం అని కాన్సక్రేషన్ టైం అయిపోయిన తర్వాత నడి పూజ అయిన వెంటనే ఒక అద్భుతమైన మేఘము, దట్టమైన మేఘము బలిపీఠము మీద కమ్ముకొని అంత చీకటిగా మార్చేసింది. ఆశ్చర్యపోయారు, ఎక్కడి నుంచి వచ్చింది మేఘం, ఇంత చీకటి ఏంటి అని అందరూ భయపడ్డారు. ఆ గురువర్యులు కూడా భయపడ్డారు. తన సందేహాలను ఆ మేఘంలోంచి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నా సందేహాన్ని, నా అనుమానాన్ని తొలగించండి ప్రభువా అని గురువర్యులు ప్రార్థన చేయగా ఆ మేఘము తొలగిపోయిన వెంటనే ఒక అద్భుతాన్ని చూస్తారు ఫాదర్ గారు. దివ్య సప్రసాదము ఎవరు ఆధారం లేకుండా, ఎవరు పట్టుకోకుండా ఆ పీఠం మీద ఉన్న దివ్య సప్రసాదం ఒక్కసారిగా లేచి ఆ పవిత్రమైన రక్తపు పాత్ర మీద నిలిచి రక్తపు చుక్కలు ఆ గిన్నెలోకి కారడం, ఆ గిన్నె నిండిపోయి కింద ఉన్నటువంటి కార్పోరల్ అన్నటువంటి వస్త్రం అంతా తడిపి వేసింది ప్రియులారా. అంతేకాదు ఆ సమయంలో ఫాదర్ గారికి ఒక దివ్యవాణి, ఫాదర్ పెడ్రో గారికి ఒక స్వరం వినిపించింది, పవిత్ర బలి పూజను ముగించు, మరియు ప్రస్తుతానికి నీవు చూసిన ఈ అద్భుతాన్ని ఎవరికి చెప్పవద్దు అన్న మాటలు. ప్రియులారా, ఈ రెండు విషయాలు కూడా ఆయనకు వినపడటం, ఆయన ఉండలేక తోటి గురువులకు చెప్పడం, ఆ తరువాత దాంతో స్పెయిన్ అంతటా వేగంగా ఈ అద్భుతం వ్యాపించడం, అక్కడున్నటువంటి రాజ కుటుంబంలో కూడా కాస్టెల్ రాజు అయిన రెండవ జువాన్ గారు మరియు అరగోన్ రాణి ఈ అద్భుతాన్ని చూసి గొప్ప భక్తులుగా మారి చిక్కటి ప్రగాఢమైన విశ్వాసాన్ని పెంచుకొని ఆ రాణి అంటుంది, మా వంశంలో ఎవరు మరణించినా ఆ ఫాదర్ గారి పక్కనే మాకు సమాధి చేయించాలి అన్న కోరుకోవడం. ఆ అద్భుత విధముగా స్పెయిన్ గురువుల్లో, సాధారణ ప్రజలలో అచంచలమైన విశ్వాసం పెరిగింది ప్రియులారా. ఈ అద్భుతం చూస్తుంటే ఉన్నత పర్వతం మీద దివ్య రూపధారణ చెందినప్పుడు ఒక గాఢమైన మేఘం పేతురుని, యాకోబుని, యోహానిని కమ్మటం, అలాగే ఆ మేఘం తొలగిపోగానే ప్రభు వాణి మాట్లాడటం, ఈ ఫాదర్ గారు కూడా దైవ వాణిని వినటం, ఆ మేఘంలోంచి ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నట్లుగా అదే అద్భుతం ఇక్కడ రిపీట్ అవడం ఎంత ఆశ్చర్యం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, కోట్లాది వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమకరమైన అద్భుతాలు మా జీవితంలో ఉన్న సందేహాలను తొలగించి మా విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా, దివ్య పూజా బలిలో ప్రతి గురువు సమర్పిస్తున్నటువంటి పూజ, ప్రపంచంలో సమర్పింపబడుతున్న అన్ని దివ్య పూజా బలిలో మీరు ప్రత్యక్షంగా రక్తము, దేహము, ఆత్మ, దైవత్వం ఉన్నారు అని మేము విశ్వసించేలాగున మమ్ము బలపరిచి మమ్ము దీవించమని, తద్వారా
భక్తి ప్రపత్తులతో దివ్య పూజాబలు సమర్పించే గురువులుగా దీవించమని వేడుకొనిచున్నాము. ఈ మనవలన్నీ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలందరిని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మే గాడ్ బ్లెస్ యు ఆల్.